నమస్కారం. కేనే న్యూస్ కి స్వాగతం. శ్రావణ శుక్రవారం సందర్భంగా పలు ఆలయాలలో విశేష పూజలు చేశారు. అమ్మవార్లకు అర్చకులు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కామారెడ్డి పట్టణంలో శ్రావణ శుక్రవారం వేడుకలను మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయాలను అరటి ఆకులు, మామిడి తోరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన మహిళలు ఆలయాలు ప్రత్యేక పూజలు, అర్చనలు చేయించారు. భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని కాళికాదేవి, కన్యకా పరమేశ్వరి, త్రిశక్తి ఆలయంతో పాటు పలు ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్కే హాస్పిటల్ను నేడు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రామారెడ్డి చౌరస్తా సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్కే హాస్పిటల్ను టీజీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సుష్మా, కృష్ణాజీరావు, స్వామి, పున్నా రాజేశ్వర్, డాక్టర్ రమేష్, వెంకటరాజు, సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. యువతను చెడు మార్గం వైపు తీసుకెళ్తూ దేశ భవిష్యత్తును డ్రగ్స్ మహమ్మారి నాశనం చేస్తోందని విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు శివప్రసాద్ అన్నారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వల్ల జరుగుతున్న నష్టాన్ని తెలియజేస్తూ విద్యార్థి సేన ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాలలో యంగ్ సైరన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజానికి మూల స్తంభాలుగా ఉన్న విద్యార్థులు యువతను చెడు మార్గం వైపు తీసుకెళ్తూ వారి ఆరోగ్యాలను, దేశ భవిష్యత్తును డ్రగ్స్ మహమ్మారి నాశనం చేస్తోందన్నారు. మాదక ద్రవ్యాల పట్ల అందరూ అప్రమత్తతో ఉండాలని అవగాహన కల్పించారు. డ్రగ్ రహిత సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం ప్రతి ఒక్కరూ కదలి రావాలని పిలుపునిచ్చారు. సైన్స్ అండ్ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో విద్యార్థి సేన ఆధ్వర్యంలో డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం యంగ్ సైరన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. డ్రగ్స్ వల్ల విద్యార్థులు ఏ విధంగా లోనవుతున్నారు, డ్రగ్స్కి ఏ విధంగా విద్యార్థులు పాల్గొంటున్నారు, డ్రగ్స్ కోసం ఇలా సమాజం ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంది, డ్రగ్స్ వల్ల విద్యార్థులకు ఎలాంటి నష్టం జరుగుతున్న విషయాన్ని ఇవాళ ఈ అవగాహన సదస్సులో మాట్లాడడం జరిగింది. విద్యార్థులకు అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అవేర్నెస్ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ గారు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ పాల్గొని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. డ్రగ్స్ పైన ఈరోజు మా కళాశాలలో విద్యార్థి సేన ఆధ్వర్యంలో
హోమ్నాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట రైతులు నిరసన చేపట్టారు. సొసైటీలో అవకతవకలు జరగడంతో 50 మంది రైతులు రుణమాఫీ కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు, అధికారులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ పనుల్లో రైతులకు సేవలు అందించాల్సిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అంతా గోల్మాల్ జరుగుతోందని బొప్పాపూర్ గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట ఆందోళన చేపట్టారు. రుద్దుల్ మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన రుణమాఫీ కాని రైతులు హుమ్నాపూర్ సొసైటీకి వెళ్లి పరిశీలించగా నిర్వేరపోయే నిజాలు వెలుగు చూశాయి. ఒకరి పేరుతో 2 ఖాతాలు, చనిపోయిన వారి పేర్లతో బీమా కట్టించుకోవడం, నో డ్యూ సర్టిఫికేట్ జారీ చేసినా బాకీ చూపించడం, ప్రభుత్వానికి రైతుల అసలు బాకీ చూపించకుండా తక్కువ చేసి చూపించడం బొప్పాపూర్ గ్రామానికి చెందిన సుమారు 50 మంది రైతులు రుణమాఫీ కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, పాలకవర్గ సభ్యులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బొప్పాపూర్ రైతులు హెచ్చరించారు. నా పేరు బాపూజీ లింగయ్య, మాది బొప్పపూర్ గ్రామం. మేమందరం ఉమ్నాపూర్ సొసైటీలో సభ్యులం. నాకు వీళ్ళ సొసైటీ లెడ్జర్ ప్రకారం 1,20,000 బాకీ ఉంటే వీళ్ళు గవర్నమెంట్ అడిగిన రుణమాఫీ లెక్కల ప్రకారం వీళ్ళు నా బాకీ 20,000గా చూపించడం జరిగింది. అదే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది ఒక్కొక్కరికి ఇంకా ఇది నాది ఒక సమస్య. ఇంకొకరేమో ఒకరికి 2 ఖాతాలు ఉన్నాయి. ఇంకొక తినదేమో పీరాజు పేరున మొత్తం కట్టేసుకున్నా షేర్స్ ఇవ్వలేదు, అసలు ఖాతానే లేదు. ఖాతాలు స్పందించాలని చెప్పి కోరుతున్నాం. కొంతమంది కేసీఆర్ పీరియడ్లో మాఫైనా అవి కొట్టేయకుండా లేదు, అట్లనే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కరెక్ట్ చేయాలని చెప్పేసి మేము ఈ ప్రెసిడెంట్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. లేదంటే డీసీఓ గారి దగ్గరికి, తర్వాత కలెక్టర్ గారి దగ్గర పోతాం. మేము రైతులందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి వీళ్ళకు చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. కామారెడ్డి పట్టణంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా మారింది. కాలనీలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయి. డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడంతో మురుగునీరు నిలిచి దుర్గంధం వ్యాపిస్తోంది. పలు ప్రాంతాల్లో మురుగునీరు నిలిచి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. దీంతో పట్టణవాసులు రోగాల బారిన పడుతున్నారు. కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీల్లో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు పేరుకుపోయాయి. డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడంతో మురుగునీరు నిలిచి దుర్గంధం వ్యాపిస్తోంది. ఓపెన్ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగి నీరు నిలిచి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. దీంతో పట్టణవాసులు రోగాల బారిన పడుతున్నారు. పట్టణంలోని ఆర్కే లాడ్జ్ రోడ్డులో ఉండే ఓ యువకుడికి డెంగ్యూ వ్యాధి రావడంతో హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నాడు. శ్రీరామనగర్ రుక్మిణికుంటకు చెందిన యువకుడు జ్వరంతో మృతి చెందాడు. ఇలా బల్దియా పరిధిలో ఎంతో మంది విష జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. పట్టణ ప్రజలు విష జ్వరాల బారిన పడి ఆసుపత్రిలో లక్షలు వెచ్చిస్తున్నారు. వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నా మున్సిపల్ పాలకులు, అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమైన ప్రాంతాల్లో మాత్రమే రోడ్లు, మురికి కాలువలు శుభ్రం చేస్తున్నారని, శివారు కాలనీల్లో పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దోమల నివారణ కోసం ఫాగింగ్, మందు పిచికారీ చేయడం లేదు. ఓపెన్ స్థలాలలో మురుగునీరు, పిచ్చి మొక్కలు పెరిగి దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఆ ప్లాట్ల యజమానులకు నోటీసులు ఇచ్చి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ సుజాత వివరణ ఇచ్చారు. పట్టణంలో దోమల నివారణ కోసం ఫాగింగ్ చేస్తున్నామన్నారు. ఓపెన్ స్థలాల యజమానులు స్వచ్ఛందంగా శుభ్రం చేసుకోవాలని సూచించారు. అన్ని వార్డుల్లో శానిటేషన్ పనులు చేయిస్తున్నాం. ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందిస్తామని పేర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలో ప్రజలందరికీ కూడా ఇప్పుడు డెంగీ కేసులు, వర్షాకాల పరిస్థితుల దృష్ట్యా డెంగీ కేసులు పెరుగుతున్న సందర్భంగా మున్సిపల్ నుంచి ఏవైతే హై రిస్క్ జోన్ ఏరియాస్ ఉన్నాయో వాటిల్లో కూడా మేము డైలీ ఫాగింగ్ చేయించడం జరుగుతుంది. యాంటీ లార్వల్ యాక్టివిటీస్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా రెగ్యులర్గా డిఎంహెచ్ఓ గారి దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకుంటూ ఏదైతే హై రిస్క్ డెంగీ కేసెస్ ఫైండ్ అవుట్ అయినాయో ఆ ఇంటి చుట్టుపక్కల 30-40 ఇళ్ళల వరకు కూడా యాంటీ లార్వల్ యాక్టివిటీస్ అంటే టెమోపాస్ స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ ఏరియాలో కంపల్సరీ ఈవినింగ్ 5 నుంచి 9 వరకు ఫాగింగ్ చేయించడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇంకా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కూడా స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా చేయించడం జరిగింది.
దాంతోపాటు ఇంకా ఇప్పుడు కూడా ప్రజెంట్ హై రిస్క్ ఏరియాస్లో కూడా మళ్ళీ మాస్ క్లీనింగ్ చేయిస్తున్నాము. తర్వాత రెగ్యులర్గా నేను విజిట్ చేస్తున్నాను ప్లేసెస్. తర్వాత శానిటరీ ఇన్స్పెక్టర్ని కూడా కోఆర్డినేషన్ తోటి మొత్తము చైర్పర్సన్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం భారీ ఎత్తున కూడా స్ప్రేయింగ్ చేయించమని ఇన్స్ట్రక్షన్ చేంజ్ జరిగింది. దాని ప్రకారం కూడా 1 or 2 డేస్లో ట్రాక్టర్ వెహికల్ పెట్టి ఆటోస్ పెట్టి పెద్ద ట్యాంకర్స్ తోటి స్ప్రేయింగ్ చేయించడం జరుగుతుంది కామారెడ్డి పట్టణం మొత్తం కూడా. సో ప్రజలందరూ కూడా కొంచెం డే టైం దోమలు కొట్టకుండా జాగ్రత్తలు తీసుకోగలరని చెప్పేసి మేము చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రజలందరికీ కూడా. పట్టణంలోని వార్డులో చూపిస్తున్న శ్రద్ధ విలీన గ్రామాల వార్డులలో చూపిస్తుందని చెప్పి ప్రజలు ఆరోపిస్తున్నారు. విలీన గ్రామాల్లో అనేది స్పెషల్ వర్కర్స్ని కూడా అలాట్ చేశామండి. రెగ్యులర్గా వార్డ్ వైజ్ వర్కర్స్ ఉన్నారు. ప్రతి వార్డుకి కూడా చెత్త ఆటోని నియమించాము. కాకపోతే విలీన గ్రామాల్లో అనేది కొంచెం ఏరియా ఎక్కువ ఉండడము, తర్వాత పశువులు వ్యవసాయం ఎక్కువగా ఉండడంతో కొంచెం ఎక్కువగా ఇప్పుడు కేసెస్ వస్తున్న దృష్ట్యా ఈరోజు టేకరియాల్లో కూడా మేము స్పెషల్ శానిటేషన్ చేయించడం జరిగింది. 100% స్పెషల్ మెజర్ విలేజెస్ మీద కూడా 35 ఏళ్ల క్రితం ప్రారంభించిన లెండి ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లెండి ప్రాజెక్టును గాలికి వదిలేసిందని పేర్కొన్నారు. జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, రైతులతో కలిసి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు లెండి ప్రాజెక్టు సందర్శించారు. ప్రాజెక్టు పనులు పరిశీలించి ప్రాజెక్టు ప్లానింగ్ మరియు ఇతర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం లెండి ప్రాజెక్టును గాలికి వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తయితే నియోజకవర్గంలోని మద్నూర్, బీచ్కుంద, జుక్కల్ మండలాల్లోని దాదాపు 22 నుంచి 25 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వంతో ప్రాజెక్టు నిర్మాణంపై చర్చలు జరుపుతోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. అంతరాష్ట్ర జల సమస్యల పరిష్కారం కోసం ఉన్నత కమిటీని ఏర్పాటు చేసి త్వరగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు చేపడతామన్నారు. అంతరాష్ట్ర లెండి ప్రాజెక్ట్ గురించి మన ఈ గారు ఇరిగేషన్ మరియు సి గారు ఇరిగేషన్, అదేవిధంగా మహారాష్ట్ర కౌంటర్ పార్ట్స్తో కూర్చొని ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. 1986లో ప్రారంభమైనటువంటి ఈ లెండి ప్రాజెక్ట్ చాలా స్లోగా నత్తనడకన నడుస్తూ ఉంది ఇన్ని రోజులు. అయితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వారి ఇనిషియేటివ్తో మరియు వాళ్ళ సిబ్బంది యొక్క ఇనిషియేటివ్తో మంత్రి గారిని మరి ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. వాళ్ళు ఎంతగానో ప్రోత్సహించి లెండి ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లడానికి సుముఖత చూపించడం జరిగింది. అయితే లెండి ప్రాజెక్ట్ సంబంధించి మహారాష్ట్ర మన కౌంటర్ పార్ట్స్తో దఫల వారీగా సంప్రదింపులు జరపడం జరిగింది. ఈరోజు లెండి ప్రాజెక్టు ఆ స్థలాన్ని సందర్శించి పరిశీలించడం జరిగింది. లెండి ప్రాజెక్ట్ మన 3 మండలాలు, ముఖ్యంగా మద్నూర్ మండలం మరియు బిచ్కుంద, జుక్కల్ 3 మండలాలు సస్యశ్యామలంగా మారే అవకాశం ఉంది. మనకు ఇంతవరకు ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే అంత పెద్ద నిజాం సాగర్ ప్రాజెక్టు మన నియోజకవర్గంలో ఉన్నప్పటికీ కేవలం 3000 ఎకరాలకు మాత్రమే ఆ నిజాం సాగర్ ప్రాజెక్ట్ నీళ్లు మనకు అందుతాయి. మిగిలినంతా నిజాం సాగర్ ప్రాజెక్ట్ మొత్తం బాన్స్వాడ ఆ ప్రాంతాలకు వెళ్ళిపోతాయి. ఇంకొకటి మనకు ఉన్నటువంటి దాన్ని మళ్ళీ ఆధునీకరించి రిపేర్లు చేసి మెయింటెనెన్స్ చేసి ఆ ప్రాజెక్ట్ యొక్క ఆయకట్టును కూడా పెంచాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉన్నాం. ఈ విధంగా లెండి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా వచ్చే సంవత్సరం అంతం వరకు మన రైతులకు నీళ్లు అందజేయాలని చెప్పేసి ప్రతిష్టాత్మకమైన ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నా ప్రజలు మరి రైతులు బాగుపడాలనే ఉద్దేశంతో మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం ఖచ్చితంగా బ్రహ్మాండంగా మేము చేసి చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే
ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్, రాజీవ్ పార్క్ ఎదురుగా, సిరిసిల్ల రోడ్. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ సబ్ కలెక్టర్ గా కిరణ్మయ్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. 2022 IAS బ్యాచ్ కు చెందిన కిరణ్మయ్ ఇక్కడ సబ్ కలెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా బాధ్యతలు చేపట్టిన కిరణ్మయ్కి అధికారులు స్వాగతం పలికి సన్మానం చేశారు. ఇక్కడ ఆర్డీఓగా పనిచేసిన రమేష్ రాథోడ్ బదిలీపై వెళ్లారు. శ్రావణ మాసం చివరి శనివారం సందర్భంగా ఈ నెల 31వ తేదీన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ కోడూరి ఆంజనేయ స్వామి ఆలయంలో రుద్రస్తుతి, శేషమంత్ర చందార్చన, పూజా మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అలంకరణ, ప్రత్యేక పూజలు, హోమాలు, యజ్ఞాలు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. కామారెడ్డిలోనే గత 100 సంవత్సరాల పూర్వం కామారెడ్డి పురాతన కామారెడ్డి పుట్టకముందే మరి కోడూరు అనే కామారెడ్డికి పేరు పుట్టినప్పుడు ఈ కోడూరి హనుమాని విగ్రహం దేవాలయం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు గుర్తించలేటువంటి టెంపుల్ మరి ఇప్పుడు మరి పురాతనమైన టెంపుల్ని మరి పునర్నిర్మాణం చేయడం జరుగుతున్నది. మరి రేపు అనగా 31 మరి భారీ ఎత్తున పూజా కార్యక్రమాలు, మరి అన్నదాన కార్యక్రమాలు, మరి కామారెడ్డి పట్టణ వ్యాపారవేత్తలకు, మరి రాజకీయ నాయకులకు, మరి కామారెడ్డి పట్టణ ప్రజలకు అందరికీ పేరు పేరున కరపత్రాలతో సహా మరి ఆహ్వానించడం జరిగినది. మరి ఆలయ అభివృద్ధి కమిటీ ఈ పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నది. కామారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క పూజా కార్యక్రమానికి, అన్నదాన కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి ఆలయ కమిటీ నుంచి మేము ఒక పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, బోలో హనుమాన్ జై మహారాజ్ కి జై. రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలంలో చోటు చేసుకుంది. మృతురాలిని నాందేడ్ జిల్లా విష్ణుపురికి చెందిన పాంచాల్ ఉషాగా గుర్తించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండల కేంద్రంలోని నిజాం సాగర్ కెనాల్ మూల మలుపు వద్ద నాందేడ్ నుంచి బాన్సువాడకు వస్తున్న ఆటో మరియు బాన్సువాడ నుండి బర్రి వెళ్తున్న బొలెరో వాహనం ప్రమాదవశాత్తు ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న నాందేడ్ జిల్లా విష్ణుపూర్కి చెందిన పాంచల్ ఉషా అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై నసరుల్లాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.